ఈ తిరుమల వెంకటగిరి ఎలా శ్రీనివాసుడి నివాసంగా మారిందో మీకు తెలుసా? పూర్వకాలంలో భూమి పాపభారంతో కుంగిపోయింది. అసురుడు హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో దాచేశాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహస్వామిగా అవతరించి భూమిని సముద్రం నుంచి పైకి తెచ్చాడు. ఆ సమయంలో హిరణ్యాక్షుణ్ణి వధించాడు. భూమిని రక్షించిన తర్వాత వరాహస్వామి ఈ ప్రాంతంలో నివసిస్తూ భూమి సంరక్షణ బాధ్యతను స్వీకరించాడు. ఆ కాలంలో ఈ పర్వతాన్ని వరాహ క్షేత్రం అని పిలిచేవారు. ఈ వెంకటగిరి మీద వరాహస్వామి తపస్సుతో నివసిస్తూ భూమిని కాపాడేవాడు. ఈ కొండ ప్రతి రాయి వరాహస్వామి పాదస్పర్శతో పవిత్రమైంది. కలియుగంలో ప్రజలకు మోక్షం ప్రసాదించేందుకు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడుగా భూమిపై అవతరించాడు. కానీ భూమిపై నివసించేందుకు ఒక పవిత్ర స్థలం కావాలి. అప్పుడు శ్రీనివాసుడు వరాహస్వామిని దర్శించి వినయంతో ఇలా ప్రార్థించాడు. ప్రభు వరాహస్వామి, కలియుగంలో నేను ఇక్కడ నివసించి భక్తులను అనుగ్రహించాలనుకుంటున్నాను. ఈ వెంకటగిరిని నాకు ప్రసాదించండి. శ్రీనివాసుడు వినయానికి కరిగిపోయిన వరాహస్వామి సౌమ్యమైన చిరునవ్వుతో ఇలా అన్నాడు. శ్రీనివాస, ఈ వెంకటగిరి నీవు నివసించేందుకు అర్హమైన స్థలం, కానీ ఇది దైవ ఒప్పందంతోనే నీకు చెందాలి. అలా వరాహస్వామి ఒక శాసన పత్రాన్ని సిద్ధం చేసి వెంకటగిరిని శ్రీనివాసుడికి దానం చేశాడు. అది కేవలం భూమి దానం కాదు, భక్తులకు కల్పించిన శాశ్వత ఆశ్రయం. ఆ రోజు నుంచి వెంకటగిరి వెంకటాచలంగా ప్రసిద్ధి చెందింది. శ్రీనివాసుడు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని కలియుగ భక్తుల కష్టాలను తీర్చే దైవంగా పిలిచాడు. అందుకే ఇప్పటికీ తిరుమలలో వరాహస్వామికి ముందు దర్శనం చేసి తర్వాత శ్రీనివాసుడిని దర్శిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.